రైట్, సూటిగా స్థితి లేకుండా అమరావతి గురించి ఒక్కటే మాట చెప్పండి. ఎన్నేళ్లలో అభివృద్ధి జరుగుతుంది అంటారు? నువ్వు బతికుండగా చూస్తావు, ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువ కాలం బతుకుతావు. నేను బతికుండగా చూడను. హైదరాబాదు పంజగుట్ట యువతల ఒకప్పుడు, ఇప్పుడు మాదాపూర్ యువతల అంటున్నారు. ఎలా ఉందో సిటీ, అలా నువ్వు అమరావతిని చూడాలి అంటే నీ మనవడు పుట్టే సమయానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అదే ఉంటే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటికీ ఒకలాగా మాత్రం ఉండబోదు. రానున్న కురుక్షేత్రంలో జరగబోయే అద్భుతాలు అందరూ చూస్తారు. ఆనాడు చెప్పాను, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వీళ్ళు ముగ్గురు కలిసి నరేంద్ర మోడీని ఇంత దారుణంగా తిడుతున్నారు, ఇంత ఘోరంగా తిడుతున్నారు. అదే నోటితో అదే నోళ్లతో నరేంద్ర మోడీని నెత్తినెక్కించుకొని పొగుడుతారు. ఇది జరిగి తీరుతుంది చూడండి అన్న. నాకు చాలామంది అప్పుడు మన చంద్రబాబు కానీ, కళ్యాణ్ బాబు కానీ, లోకేష్ బాబు కానీ అప్పుడు మోడీని అన్న మాటల వీడియో, ఇప్పుడు మొన్న రీసెంట్గా పొగిడిన మాటల వీడియో రెండు నాకు పెట్టి, గురువు గారు మీరు గెలిచారు, మీ బాగుందని. నారసింహుడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నాకెందుకో తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు మళ్ళీ ఆంధ్రాలో కనిపిస్తున్నట్టు బాగా వినబడుతున్నాయి. కొంతమంది ఏ రకంగా? ఇప్పుడు ప్రజెంట్ పథకాలు రాక ఏవి అమలు అవ్వక. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశపడుతున్నా. ఆయన కార్యకర్తలకి, ఆయన అభిమానులకు ఒకటే చెప్తున్నా, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి, ఎక్కువ పర్యటన లేకుండా చూడండి, ఎక్కువ తిరగకుండా చూడండి. ఆయన ఆరోగ్యాన్ని చక్కగా దగ్గరుండి సమృద్ధిగా రక్షిస్తూ ఉండండి. ఆయన అవసరం. ఆయనకేమన్నా ఇబ్బంది కలిగితే మాత్రం ఆనాడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క చరిత్ర ముగిసిపోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఏమవుతుందో తర్వాత మనం అదే చూస్తాం, తప్పకుండా చూస్తాం. పవన్ కళ్యాణ్ మాట ఏంటి ఇక్కడ? కళ్యాణ్ బాబుదా ఆయనకి సీఎం అయ్యే యోగం ఉంది, అది ఎవడు కాదలేడు. ఇప్పుడు అడగచ్చు, ఒక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉంటారా అని. ఏమో 2 ఏళ్ళు ఒకళ్ళు ఉండొచ్చుగా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏమో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనకేం కర్మ? కళ్యాణ్ బాబు అయితే ముఖ్యమంత్రి అవుతాడు, కానీ పొరపాటున కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రం ఉండడు. కేటీఆర్కి మాత్రం ఉంది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అది ఏ క్షణంలోనైనా రావచ్చు. రైట్, ఇంకో మాట చెప్పినట్టు రీసెంట్ గా వినపడుతున్న మాట, బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా ఇటు కవిత గురించి కానీ, కవితమ్మ వేరే పార్టీ పెడుతుంది, హరీష్ రావు వేరే పార్టీ పెడతాడు, కేటీఆర్ గారు బీఆర్ఎస్, ఇవేనా నువ్వు అడిగే ప్రశ్నలు? అమ్మ ఒక్క మాట చెప్పినా, తెలంగాణ రాష్ట్రంలో 1 లేదా 2 కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం నవంబర్ తర్వాత, ఖచ్చితంగా ఉంది. కానీ ఒకే కుటుంబంలో 4 పార్టీలు ఉన్నా నష్టం ఏంటి? ఒకళ్ళు గెలుస్తారుగా, వాళ్ళు రాచరికం చూపిస్తారుగా, అంతేగా. ఇప్పుడు ఇందాక అదే చెప్పా, ఒక కుటుంబంలో ఒకళ్ళు గనక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఆ కుటుంబానికి దేనికి లోటు ఉండదు. చదువుకి లోటు ఉండదు, వైద్యానికి లోటు ఉండదు, అర్హతకి లోటు ఉండదు, ఆనందానికి లోటు ఉండదు, డిసిప్లిన్కి కూడా లోటు ఉండదు, ఒక పద్ధతికి లోటు ఉండదు, అన్ని రకాలుగా బాగుంటారు. అలాగే ఒక్కసారి పదవిలోకి వచ్చిన తర్వాత కింద ఉన్నవాడు ఏ పార్టీ అయితే ఏమిటమ్మా, కూడా ఉన్నవాడేగా. ఇప్పుడు మన కవితమ్మ జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళెవరు పలకరించకుండా ఉన్నారా? లేరే, పలకరిస్తున్నారు అంతే. ఇప్పుడు వేరే పార్టీ పెట్టింది, రేపు తెలంగాణ జైలు వెళ్తే అవుతుంది, పలకరించరా, మాట్లాడరా? లేదు, మన కేటీఆర్ కలకత్తా జ్యోతి బస్సులాగా 25 ఏళ్ళు పరిపాలిస్తాడేమో. నువ్వు చూసావా? నేను చూసానా? తెలియదు. రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే పట్టుకొని కిందకి లాగేయాలి అని చూసేవాళ్ళకి లేదు, నెక్స్ట్ కూడా ఈయనే సీఎం అన్నారనుకో, అప్పుడు ఎంతమంది గుండెపోటుతో పోతారు? ఖచ్చితంగా చెప్తున్నా, రాజకీయపరమైనటువంటి విధానాల్లో ఎన్నికలకి 1.5 ముందు రండి, నేను గుర్తుంటే తప్పకుండా నేను తెలియపరుస్తా. ఇప్పుడు మాత్రం ఏదో అనుకుంటూ పడిపోయాడు, అయిపోయాడు, ఇక లేవడు అనుకున్న వాళ్ళు లేవరు. కానీ అన్నీ చూస్తూనే ఉన్నాడు. నేను ఆనాడే చెప్పా, వరంగల్ మీటింగ్ మాత్రం అదరగొడతారు అని. పురుడు పోసుకుంటోంది బీఆర్ఎస్ అని చెప్పా, విస్తృతంగా వస్తారు అని చెప్పా, భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, స్వతహాగా వస్తారు. బిర్యానీ పొట్లాలకి, వాటర్ బాటిళ్ళకి, 500కి బస్సులో తీసుకురావడానికి కాదు, వాలంటరీగా ల్యాండ్స్ ఇస్తారు అని చెప్పా. ఏదన్నా అబద్ధం అయితే అప్పుడు జరగబోయేది కూడా అబద్ధమే. అన్ని పచ్చి నిజాలు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతే చాలు. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డగా
భగవత్ సేవకుడిగా మీ మాధ్యమం ద్వారా ఒకటే చెప్తున్నా, నా ప్రాణం పోయిన లాజిక్లు మ్యాజిక్లు జిమ్మిక్కులతో మాట్లాడను. నారసింహుడి బిడ్డగా నరంలోనూ నారసింహ తత్వంతోనే ఉంటాను, సీతమ్మ కొడుకుగానే ఉంటాను. నన్ను ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విమర్శించినా నాకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నాన్న నేను నీ బిడ్డ అని నేను చెప్పను కానీ నువ్వు చూడు నాన్న అంట. అప్పుడు నా నాన్న ఏం చేస్తాడు, వీడు నారసింహుడి బిడ్డరా అని నిరూపించుకుంటాడు. పరీక్ష నా నాన్నకి నాకు కాదు. కాబట్టి భగవత్ సేవలో కల్మషం, దోషం, మోసం నేను బ్రతికుండగా ఉండదు. అదే జరిగిన రోజు నాడు ఈ ఆయువు తీరిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది, ఉసురులో కలిసిపోతుంది. ఇది తథ్యం, ఇదే నిత్యం. తథాస్తు.